సౌత్ ఆఫ్రికా యువ క్రికెటర్ డేవాల్డ్ బ్రేవిస్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో సౌత్ ఆఫ్రికా బ్యాటర్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో టీ20లో 41 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా డేవాల్డ్ బ్రేవిస్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గెప్టిల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అధిగమించాడు. గెప్టిల్ ఆస్ట్రేలియాపై 49 బంతుల్లోనే శతకం సాధించాడు. సౌత్ ఆఫ్రికా తరపున అత్యంత వేగంగా శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో డేవాల్డ్ బ్రేవిస్ రెండో స్థానంలో నిలిచాడు. అతనికన్నా ముందు డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్పై అతను 35 బంతుల్లోనే శతకం సాధించాడు. డేవిడ్ మిల్లర్, డేవాల్డ్ బ్రేవిస్ తర్వాత క్వింటన్ డికాక్ 43 బంతుల్లో, రిచర్డ్ లీవర్ 45 బంతుల్లో, ఫాఫ్ డు ప్లెసిస్ 46 బంతుల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీ20 ఫార్మాట్లో సెంచరీ బాదిన సౌత్ ఆఫ్రికా యంగెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. అతను 22 ఏళ్ల 105 రోజుల వయసులో ఈ రికార్డు సాధించాడు. బ్రేవిస్ కన్నా ముందు రిచర్డ్ లేవీ 24 ఏళ్ల 36 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. 2012లో న్యూజిలాండ్పై అతను శతకం సాధించాడు. జూనియర్ ఏబీడీగా గుర్తింపు పొందిన డేవాల్డ్ బ్రేవిస్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. దాంతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది.